నీ ప్రేమను వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. నీ ప్రేమను వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలా. సింగర్ అగైన్. నీ ప్రేమను వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. ప్రైజ్ లార్డ్. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి మరలా ఒక రోజు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా నీకు స్తుతులు నాయన, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ఆయన. ఈరోజు మాకు మరొక రోజు మా జీవితంలో ఇచ్చినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ఇలాగ నువ్వు మా జీవితంలో రోజు రోజుకి ప్రభువా నీ కృపను, నీ దయను మా మీద ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు. నువ్వు మాకు ఎన్నో కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు చేస్తున్నావు. కానీ మేమే నిన్ను నమ్మలేకపోతున్నాం ప్రభువా నాయన. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని నీ వాక్యం సెలవిస్తుంది. నీవే స్వయాన ఈ లోకానికి వచ్చి ఈ మాట చెప్పావు. కానీ మేమే ఈ మాటలు నమ్మకుండా, బైబిల్ని చదవకుండా, మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఇబ్బందుల్ని రెట్టింపు చేసుకొని, కష్టాలని ఎక్కువ చేసుకొని, ఏం చేయాలో తోచక చాలా సతమతం అవుతున్నాం నాయన. కానీ నువ్వు మట్టుకు ప్రభువా మొదట నా దగ్గరికి రండి, నన్ను నమ్మండి అని నువ్వు చెప్తున్నా సరే మేము వినిపించుకోవట్లేదు. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడి రక్షించండి, మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. మా ఇబ్బందుల నుంచి, మా కష్టాల నుంచి ప్రభువా నీ ఒక్కడు మాత్రమే మాకు విడుదల దయచేయగలవు నాయన. అది మేము ఇప్పటికైనా తెలుసుకొని నిన్ను నమ్మటానికి, నువ్వే గొప్ప దేవుడవని, నీవు తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని నీ దగ్గర రావడానికి కృప చూపించండి, సహాయం చేయండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్యము సాధ్యమని చెప్పావు. మేము ఒకవేళ నీ మీద పూర్తిగా నమ్మకం ఉంచుకుంటే నీకు ఎలాగ సమస్తము సాధ్యమో, నీ బిడ్డలుగా మాకు కూడా నమ్మకం కలిగి ఉంటే సమస్తము మాకు సాధ్యమే అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆ వాక్యాన్ని మేము బాగా గుర్తుంచుకొని నీ మీద నమ్మకం ఉంచుకోవడానికి సహాయం చేయండి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులన్నావు నాయన. మేము నీ ఉన్నావని విశ్వాసం కలిగి నిన్ను నమ్మి ఆ ధన్యత మేము తెచ్చుకోవటానికి నువ్వు సహాయం చేయండి తండ్రి నాయన. నీవు మా జీవితంలో నాయన అన్నీ మేలులే, అన్నీ మంచే చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. కానీ నిన్ను నమ్మటానికి మాకు నమ్మకం సరిపోవట్లేదు. నీవి లోకంలో వచ్చినప్పుడు ఒక ఊర్లో వాళ్ళు అపనమ్మకాన్ని బట్టి అక్కడ నువ్వు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు చేయలేకపోయావు. అలాగే మా జీవితంలో కూడా అపనమ్మకం ఉంటే నువ్వు చేయడానికి ఆస్కారం లేకుండా మాకు మేమే చేసేసుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడి రక్షించి లేవనెత్తండి. ఇప్పటికైనా నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరని మేము నమ్మటం, నమ్మి మా జీవితాల్ని మేము బాగు చేసుకోవడానికి మాకు బుద్ధిని, జ్ఞానమును దయచేయండి ఆయన. అందుకే ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుకొని ఏదీ మర్చిపోకుండా ప్రార్థన చేసుకొని జ్ఞానం కలిగి ఉండడానికి కృప చూపించండి, సహాయం చేయండి ప్రభువా నాయన. అబ్రహాము నిన్ను నమ్మాడు, వాడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడని నీ వాక్యం సెలవిస్తుంది. అలాగే మేమందరము ఆయనకి కుమారులుగా ఉన్నాము కాబట్టి మేము కూడా నిన్ను నమ్మి మా జీవితాన్ని బాగు చేసుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు అంతా నువ్వు తోడుగుండండి, మా జీవితం అంతా నువ్వు తోడుగుండి కాపాడి రక్షించండి. మేము నిన్ను నమ్మి
అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూడడానికి కృప చూపించి సహాయము చేయండి. ఈ చిన్న ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించి దీవించమని నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.